ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుమని వాక్యం సెలవిస్తుంది. అప్పుడంటే దహన బలుల కోసం పక్షులను, పశువులను అర్పించేవారు. మరి ఇప్పుడు బలులంటే ఏం చేయాలి? మరి నిన్ను నువ్వే దేవునికి బలిగా అర్పించుకోవాలి. నడ్డిదాన్ని, గుడ్డిదాన్ని, బలహీనం ఉన్నదాన్ని, అపవిత్రమైన దాన్ని దేవునికి అర్పించేవారు కాదు. శ్రేష్టమైన దాన్ని, పవిత్రమైన దాన్ని అర్పించేవారు. అలాగే మనం కూడా నీతిగా జీవిస్తూ, పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కలిగి ఉంటూ, మనుషులను మెప్పించవలనని కాక దేవుణ్ణి మెప్పించేటట్లు మన ప్రవర్తన, క్రియలు ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ హృదయం శుద్ధిగా లేకుండా ఎన్ని నీతి కార్యాలు చేసినా వ్యర్థమే. దేవుడు పైపైన క్రియలు చూడడు, హృదయాన్నే చూస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.